Police conducted a massive cordon search in Sattanapalli town of Palnadu district. Acting on SP's orders, DSP Krishna Chaitanya led the operation in Ranga Colony. 4 CIs, 9 SIs and a total of 90 police personnel participated in the search. Officials said the operation was part of precautionary measures ahead of the upcoming municipal elections to prevent any untoward incidents. DSP Krishna Chaitanya stated that special surveillance will continue on rowdy sheeters and individuals with past criminal records. He warned that strict action will be taken against anyone indulging in unlawful clashes in public places. The DSP urged citizens to immediately inform police by dialing 100 or 110 if they witness any quarrels or suspicious activities. So SP admin Santosh sir and additional SP admin Rohit sir ఆదేశాల మేరకు ఈరోజు సత్తెనపల్లి టౌన్లో రంగా కాలనీలో కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. సో ఈ ఆపరేషన్లో సుమారుగా మా సబ్ డివిజన్ నుంచి 4 సిఐలు, 9 మంది ఎస్ఐలు అండ్ ఒక 90 మెంబర్స్ ఫోర్స్ ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. సో ఈ ఆపరేషన్లో మేము సరైన పత్రాలు లేని ఒక 41 వెహికల్స్ని, ఒక 2 ఆటోస్ని సీజ్ చేయడం జరిగింది. ఈ కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి. సో ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా పబ్లిక్ పీస్తో ఉండాలి అని చెప్పేసి తెలియజేయడానికి మేము ఈ కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. సో అదేవిధంగా ఈ సందర్భంగా పబ్లిక్కి మేము చెప్పేది ఏంటి అంటే, ఏదన్నా ఇష్యూస్ ఏదన్నా ఉన్నాయి అంటే కనుక వాళ్ళలో వాళ్ళు గొడవ పడకుండా వెంటనే మా పోలీసు వాళ్ళకి అరౌండ్ 100 ఆర్ 110 112కి కాల్ చేస్తే మేము ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తాము. అంతేకాకుండా అనవసరంగా గొడవలు పడి అనవసరంగా ఈ కేసులు బౌండవర్లు అన్నవి బుక్ చేసుకోవద్దు. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయండి. అదేవిధంగా 1 కన్నా ఎక్కువ కేసెస్ మీద ఎవరన్నా ముద్దాయిలు ఉన్నారు అంటే కనుక వాళ్ళని పీడీ యాక్ట్ కిందకి రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి పంపిస్తున్నాము. సో రీసెంట్గా కూడా అడవయ్య అనే వ్యక్తి మీద పీడీ యాక్ట్ అన్నది రిజిస్టర్ చేశాము. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్ అఫెన్సెస్లో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి అఫెన్సెస్కి